వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు ఎప్పటినుంచో నన్ను ఎంతోమంది స్టూడెంట్స్ అడుగుతున్న ఏపీ ఏడబ్ల్ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ అండ్ టెలికామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్ట్రాటజీ సెషన్. అండ్ సార్, ఈ బ్యాచ్ అనేది నేను లాంచ్ చేయాలని అసలు అనుకోలేదు కూడా. ఎందుకంటే లిమిటెడ్ టైమ్‌లో చేయగలమా లేదా అని చెప్తే, బట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ సార్ ఏదోలా లాంచ్ చేయండి సార్, మీ కోర్స్ లాంచ్ చేయండి సార్ అని అడిగారు. సో వాళ్ళందరి కోసం ఒక 2, 3 డేస్‌గా దాన్ని డిలే చేస్తూ వస్తున్నాను. ఈరోజు మనం కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. సో మన కోర్స్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను నేను. దాంట్లో మీకు ఏ ఏ సబ్జెక్ట్‌కి ఎట్లాంటి కంటెంట్ దొరుకుతుందో ఎవ్రీ డీటెయిల్ చెప్తాను. ఫస్ట్‌లీ మనం ఈ మొత్తం ఏపీ ఏడబ్ల్యూకి సంబంధించి, టెలికామ్‌కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఎన్ని పోస్టులున్నాయి? అసల దీనికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మన కోర్స్ గురించి కూడా నేను ఫుల్‌గా డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్‌లీ మనకి హార్డ్‌లీ ఒక 50 డేస్ ఉన్నాయి. ఈ 50 డేస్‌ని మీరు ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసల ఈ జాబ్ ప్రిఫరబులా కాదా అనేది కూడా నేను ఒక జెన్యూన్ ఒపీనియన్ ఇస్తాను. అది నా ఇండివిడ్యువల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ డిఫరెంట్ ఉండొచ్చు. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్‌లీ మనకిక్కడ టోటల్ 630 వేకెన్సీస్ వచ్చాయి. అందులో ట్రాన్స్‌కోలో మనకి 10 ఒక్క నిమిషం. ట్రాన్స్‌కోలో మనకి 10 పోస్టులున్నాయి. ఆ! కదా! ట్రాన్స్‌కోలో 10, ఈపీడీసీఎల్‌లో 3, ఎస్పీడీసీఎల్‌లో 4. ఓకే. జెన్‌కోలో వచ్చి మనకి ఎలక్ట్రానిక్స్ నేమ్‌తో ఉన్నాయి. ఇక్కడ అన్ని చోట్ల టెలికామ్ అనే నేమ్‌తో ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఎలక్ట్రానిక్స్ అనే నేమ్‌తో ఉన్నాయి. సో టోటల్ ఇక్కడ 18 పోస్టులు అండ్ ఇందులో 7 మొత్తం కలిపి మనకి 25 నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ అవైలబుల్. ఓకే. ఒక రీజనబుల్లీ గుడ్ నంబర్ అనే చెప్పొచ్చు వితిన్ ద స్టేట్. ఓకే. కాకపోతే ఇక్కడ మనకి అందరికి ఉన్న బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే, ఇక్కడేమో టెలికామ్ అని ఇచ్చారు సార్. ఇక్కడేమో ఎలక్ట్రానిక్స్ అని ఇచ్చారు. జెన్‌కోకి మాత్రం సెపరేట్ సిలబస్ ఇచ్చారు. ఖచ్చితంగా యెస్. వాళ్ళు కూడా క్లియర్‌గా స్పెసిఫై చేశారు. కామన్ ఎగ్జామ్ ఫర్ మెకానికల్, సివిల్ అదే ఐ మీన్ ఎలక్ట్రికల్, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ అని చెప్పారు. కానీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ గురించి చెప్పలేదు. ఎందుకంటే నేచర్ ఆఫ్ జాబ్ ఏంటంటే మీరొక ఆహ్, ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. ఇక్కడ ఇండస్ట్రీ అంటే పవర్ ప్లాంట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు. ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఇంజినీర్‌గా ప్లాంట్ ఆపరేషన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఆ నేచర్ ఆఫ్ జాబ్‌కి మీరొక టెలికామ్ డిపార్ట్‌మెంట్ ఇన్ ట్రాన్స్‌కో ఆర్ ఎస్పీడీసీఎల్‌లో పనిచేస్తున్నప్పుడు రెండిటికి నేచర్ ఆఫ్ జాబ్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ ఆ నేచర్ ఆఫ్ జాబ్ ప్రకారం ఇచ్చారు. సో, ఇందులో కూడా మీకు కొన్ని ఒకవేళ మీరు జెన్‌కోలో సెలెక్ట్ అయ్యారనుకోండి, నేచర్ ఆఫ్ జాబ్ ప్రకారం ఏంటంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు రేపొద్దున బయటికి వెళ్ళిపోయి వేరే పవర్ ప్లాంట్‌లో ఎక్కడైనా వర్క్ చేయాలనుకుంటే, యాస్ ఎన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ మీరు మోస్ట్‌లీ ఎందులో ప్లేస్ అవుతారంటే ఇన్‌స్ట్రుమెంటేషన్ డిపార్ట్‌మెంట్. ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ ఇండస్ట్రీ కానీ, పవర్ ప్లాంట్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, ప్రైవేట్ సెక్టార్‌లో తీసుకుంటే లేదా గల్ఫ్ ఇండస్ట్రీస్‌లో చూసుకుంటే వాళ్ళకి కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అని డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్ ఏమి ఉండదు. సో, అక్కడ మీరు మీ ఈసీ పనైతే ఏమి చేయరు. కానీ కంట్రోల్ సిస్టమ్స్ మీరు మోర్ ఇన్వాల్వ్డ్ విత్ కంట్రోల్ సిస్టమ్, ప్లాంట్ కంట్రోల్, కమ్యూనికేషన్స్ ఇదంతా చూసుకుంటా ఉంటారనమాట. ప్లాంట్‌కి డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. ప్లాంట్‌లో ఎక్కడైనా సరే ప్రెషర్ లో అయింది, టెంపరేచర్ మారింది, ఇమ్మీడియేట్‌గా మీకు సిగ్నల్స్ వస్తాయి. దానికి సంబంధించిన ట్రాన్స్‌డ్యూసర్స్ మీద కానీ వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తారు. సో, అందుకే ఈ ఎలక్ట్రానిక్ సిలబస్‌లో ఎక్కువ మీకు ఇన్‌స్ట్రుమెంటేషన్ పార్ట్ కూడా వాళ్ళు సిలబస్‌లో ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే బేస్డ్ ఆన్ యువర్ నేచర్ ఆఫ్ జాబ్. బట్ ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు బి ప్లేస్డ్ ఇన్ వన్ వెరీ గుడ్ పవర్ ప్లాంట్, మీకు రేపు పొద్దున్న గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ లేదు. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సెక్యూర్డ్, సేఫ్ జాబ్ నో డౌట్ ఇన్ ఇట్. మీరు హై సాలరీస్ ఎర్న్ చేయాలని అనుకున్నారు, అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, గల్ఫ్‌లో కానీ ఎక్కడైనా సరే ఇన్‌స్ట్రుమెంటేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఇలాంటి వాటిలో వర్క్ చేద్దాం. ఏదైనా మంచి మేజర్ పవర్ ప్లాంట్స్‌లో వాటిల్లో అనుకున్నప్పుడు కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ మీకు పనిచేస్తుంది. మిగతావి ఉన్నాయనుకోండి ట్రాన్స్‌కోలో కానీ, డిస్కమ్స్‌లో కానీ ఆహ్, ఇ ఇంత టెక్నికల్ పార్ట్ అయితే మీకుండదు. ఇట్ విల్ బి దేర్ బట్ నాట్ థిస్ మచ్ టెక్నికల్. కమ్యూనికేషన్ అనేది ఎక్కడైనా ఇంపార్టెంటే. స్కాడాలో కానీ ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ బి దేర్. బట్ దిస్ దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ కేస్. ఇది నా ఇండివిడ్యువల్ ఒపీనియన్. మీరు కూడా మీ బ్యాక్ సైడ్ రిసర్చ్ చేయండి. ఎందుకంటే నేను ఒక పవర్ ప్లాంట్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు వర్క్ చేశాను కాబట్టి నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో మీకు చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ జాబ్ ప్రిఫర్ చేయొచ్చా లేదా అనేది లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. సో అప్లికేషన్ విండో గురించి బేసిక్ డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఆగస్ట్ 22 నుంచి 29 లోపు మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో, మీ కేస్‌లో 2 ఎగ్జామ్స్ జరుగుతాయి కదా! జెన్‌కోకి సెపరేట్‌గా అండ్ టెలికామ్ పార్ట్‌కి సెపరేట్‌గా. అండ్ చూడండి ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ మాక్ టెస్ట్‌లనేవి అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. 20థ్ వరకు ఇంకొక 10 డేసే ఉంది. మీరు ఇప్పటి వరకు ఫిల్ చేసి ఉండకపోతే ఫిల్ చేసేయండి. బీటెక్, ఈసీఈ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలికామ్. అదే ఎలక్ట్రానిక్స్ జెన్‌కో వాళ్ళు ఎలక్ట్రానిక్స్‌కైతే ఇన్‌స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా దానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. మనం అది కూడా డిస్కస్ చేద్దాం. సో, 42 ఇయర్స్ వరకు మీరు ఎలిజిబుల్.
అండ్ సాలరీ వచ్చి ఇనీషియల్గా 75, తర్వాత మీకు స్కేల్ ఉంటుంది. సో కోర్ సబ్జెక్ట్కి 70 మార్క్స్, పార్ట్ బికి 30 మార్క్స్. పార్ట్ బి గురించి నేను ఆల్రెడీ ఒక స్ట్రాటజీ వీడియో చేశాను, ఆ వీడియోలో మీరు చూడొచ్చు మొత్తం డీటెయిల్స్. ఇక్కడ మళ్ళీ అది రిపీట్ చేసి రిడెండెంట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. సో నార్మల్గా మీరు మినిమం 40 మార్క్స్ అవుట్ ఆఫ్ ద 100 ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎనీవే 40 రాకపోతే మీరు ఆ రేస్లోనే ఉండరు, నో డౌట్ ఇన్ ఇట్. సో ఇప్పుడు చూడండి, మనకి ఏడబ్ల్యూ టెలికామ్ సిలబస్లో మీ సిలబస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చారో చూద్దాం. మోర్ ఆర్ లెస్ గేట్లో ఉండే సబ్జెక్ట్సే ఉంటాయి ఎక్కడ మీరు ఏ ఎగ్జామ్ రాసినా. ఇక్కడ ఏముంది మనకి, నెట్వర్క్ అనాలిసిస్ ఉంది. నెట్వర్క్ అనాలిసిస్ అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఉన్నాయి. నెట్వర్క్లో కేసీఎల్, కేవీఆర్, ఆర్ఎల్, ఆర్సీ, ఆర్ఎల్సీ సర్క్యూట్స్, ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఫేజర్ రిప్రజెంటేషన్, ట్రాన్సియంట్ స్టడీ స్టేట్ రెస్పాన్స్, పవర్ ఎనర్జీ అనాలిసిస్. ఇట్లాగే కంటిన్యూస్ డిస్క్రీట్. ఇది నేను అఫీషియల్ సైట్ నుంచి సిలబస్ చదువుతాను, ఇక్కడ చదవడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే 1-2 మిస్టేక్స్ ఉండొచ్చు. మనకి సబ్జెక్ట్స్ నేమ్స్ చూడండి, నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ ఈడీసీ. మీరు ఆల్రెడీ గేట్ కంట్రోల్ సిస్టమ్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఈఎంఎఫ్టి సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే వేవ్ గైడ్స్, కానీ కొంచెం మైక్రోవేవ్ ఇంజనీరింగ్ కూడా పెట్టారు. మీరు ఒకవేళ గేట్ ప్రిపేర్ అయి ఉంటే దిస్ ఈజ్ నాట్ ఏ వెరీ బిగ్ డీల్ ఫర్ యూ, డెఫినెట్లీ యూ విల్ బి ఏబుల్ టు క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. కానీ నెంబర్ ఆఫ్ పోస్ట్ 25 ఉన్నాయి అంటే విత్ ఇన్ స్టేట్ మీరు ఒక టాప్ 25 ర్యాంక్లో ఉండగలగాలి. ఓకే, ఇది కొంచెం ఛాలెంజింగ్. ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఆబ్వియస్ అది, ఎందుకంటే అది ఇట్ ఈస్ ఎన్ ఎలక్ట్రికల్ జాబ్ కదా, ఎలక్ట్రికల్ కంపెనీ కదా. అదే ఇప్పుడు జేటీఓ పడింది అనుకోండి, టెలికాంలో మీకు ఎక్కువ పోస్టులు ఉంటాయి, వాళ్ళకి తక్కువ పోస్టులు ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డొమైన్ వేర్ యు ఆర్ గోయింగ్, అకార్డింగ్లీ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఈవెన్ దో సింగిల్ స్టేట్లో 25 అంటే ఇట్స్ రీజనబుల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్టులు అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీకు లోకల్ రిజర్వేషన్ 90% ఆర్ 95% ఉంది కాబట్టి. సో లెట్స్ మూవ్ హియర్. జెన్కో వాళ్ళకి మాత్రం ఎలక్ట్రానిక్ సిలబస్ డిఫరెంట్గా పెట్టాడు. ఇందులో ఎక్కువ మీకు మెజర్మెంట్స్ పార్ట్, ట్రాన్స్డ్యూసర్స్ పార్ట్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశాడు. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జోన్ వైజ్ టెలికామ్ పోస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్లే ముందు ఫస్ట్లీ ఎవరికైనా సరే ఒక 30 మార్క్స్ కామన్గా ఉన్నాయి, ఆ 30 మార్క్స్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. టెక్నికల్గా వచ్చేసరికి మీకు ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ మార్క్స్ రావచ్చు అంటే, జనరల్గా ఇక్కడ మీకు ఇలాంటి ఎగ్జామ్స్లో ఒకవేళ జెన్కో ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెజర్మెంట్ సైడ్, ట్రాన్స్డ్యూసర్ సైడ్, కంట్రోల్ సిస్టమ్ సైడ్ ఎక్కువగా టెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. మిగతా దాంట్లో మీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒకటి, అండ్ డెఫినెట్లీ యువర్ నెట్వర్క్స్ అనేది అడగకుండా ఎవరు ఉండరు. డిజిటల్, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ అది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈ పర్టికులర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి. సో మీకు ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మీరు ఈసీ స్టూడెంట్ అయినా, ఎలక్ట్రికల్ స్టూడెంట్ అయినా, ఇంజనీరింగ్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఎప్పుడు నెట్వర్క్ అనాలిసిస్ సరిగ్గా నేర్చుకోవాలి. నెట్వర్క్స్ వచ్చిన తర్వాతే మీరు ఏ సబ్జెక్ట్ అయినా ప్రాపర్గా అర్థం చేసుకుంటారు. మన ఈసీ ల్యాడర్లో నెట్వర్క్స్ వస్తేనే ఎనలాగ్ అర్థం అవుతుంది, డిజిటల్ వస్తేనే మైక్రో ప్రాసెసర్ అర్థం అవుతుంది, సిగ్నల్స్ వస్తేనే మీకు కమ్యూనికేషన్ అర్థం అవుతుంది. సో దీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు. సిగ్నల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ యూ, నెట్వర్క్స్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్, డిజిటల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్, కంట్రోల్ సిస్టమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కోరింగ్ సబ్జెక్ట్. మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ అన్నాడు, 8051కి సంబంధించిన బేసిక్ వరకు తెలుసుకోండి. అట్లీస్ట్ దాంట్లో ర్యామ్ సైజ్ ఎంత, రామ్ సైజ్ ఎంత, దానికి ఎన్ని పోర్ట్స్ ఉంటాయి, ఇట్లాంటి బేసిక్స్ అన్న తెలుసుకోండి. దట్ ఈస్ అట్లీస్ట్ సఫిషియంట్. అండ్ 8085 మైక్రో ప్రాసెసర్ పూర్తిగా నేర్చుకోండి. అక్కడ మీకు సిలబస్లో 8 బిట్ 16 బిట్ అని చెప్పలేదు, అందుకని 86 కూడా ఫీచర్స్ తెలుసుకోండి, అట్లీస్ట్ స్పెసిఫికేషన్స్, దట్స్ ఇట్. అంతవరకు తెలుసుకుంటే ఇట్ విల్ బి బెటర్ ఆప్షన్. సో నాన్ టెక్నికల్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, ఒక్కసారి మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఒక్క నిమిషం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఛానల్ అనేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి A to Z గైడెన్స్ లాగా మీ ఇంజనీరింగ్ని మోర్ ఇంట్రెస్టింగ్ చేసేలాగా మనం హెల్ప్ చేస్తాం. ఇందులో మనం ఫ్రీ కంటెంట్ పెడతాం, చాలా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ గైస్. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూసి కామెంట్ చేయండి. ఎంత ఎక్కువ మంది కామెంట్ చేస్తే వీడియో అంత విజిబుల్ అయ్యి ఎక్కువ మంది నా వీడియోస్ చూడడం వల్ల ఇట్ విల్ రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఇట్ విల్ మోటివేట్ మీ, రైట్? సో ఇప్పుడు నైట్ అరౌండ్ 11 అవుతుందా, 10:30 అవుతుంది. సో ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో ఫర్ యూ పీపుల్, రైట్? సో జస్ట్ మై ఎఫర్ట్స్, ఇట్స్ ఎ లిటిల్ అప్రిషియేషన్. మీరు ఎక్కువ కామెంట్స్ పెడితే నేను అవన్నీ చదువుతాను. రిప్లై ఇవ్వడం ఒక్కొక్కసారి పాసిబిలిటీ కాకపోయినా సరే నేను చదువుతాను ఆ కామెంట్స్ అన్ని. ఐ ఫీల్ మోర్ హ్యాపీ, దట్ గివ్స్ మీ మోర్ ఎనర్జీ టు వర్క్ ఫర్ టుమారో. ఓకే, చూడండి ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే, ఫస్ట్లీ అఫీషియల్ సిలబస్ ఇదంతా అందరూ చేసే పని, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసుకోండి. ఇప్పుడు మన కోర్స్ లాంచ్ చేయబోతున్నాం కదా, కోర్స్ గురించి మాట్లాడే ముందు మీ సిలబస్ డిస్కస్ చేసి
కోర్స్ అనేది చాలా లోయెస్ట్ ప్రైస్‌లో నేను ప్లాన్ చేశాను. మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేనంత లోయెస్ట్ ప్రైస్‌లో మీకు ఆ కోర్స్ ఇవ్వబోతున్నాను. కోర్స్‌లో ఏం దొరుకుతుందో నేను మోస్ట్ జెన్యూన్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతే ఇది మీకు అర్థమయ్యాకనే కోర్స్ తీసుకోండి. డైరెక్ట్‌గా అంటే నాకు అడ్మిషన్ అవుతుందని చెప్పేసి నేను మీకు అబద్ధాలు చెప్పి నేను కోర్స్ అమ్మలేను. అందుకే ఈ జాబ్ మంచిదా కాదా అనే దాని గురించి కూడా నేను మాట్లాడి చెప్తానని చెప్పాను కదా! లాస్ట్‌లో అది కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన కోర్స్ గురించి మాట్లాడదాం. చూడండి, నేను కోర్స్ అనేది చాలా లోయెస్ట్ ప్రైస్‌లో 2,999 ఇందులో ఇంకా డిస్కౌంట్స్, కోడ్స్ ఏం పెట్టకుండా ఫ్లాట్ ప్రైస్ పెట్టేసా. డైరెక్ట్ ప్రైస్. బికాజ్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆఫర్ పెట్టి 1 వీక్ తర్వాత ఆఫర్ తీసి ఇవన్నీ కాదు. మీ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి విత్ 3 మంత్స్ వాలిడిటీ నేనిస్తున్నాను. 2,999కే. మరి ఇంకొక ప్లస్ 999 ఏంటి సార్ అంటే చెప్తాను దాని గురించి. ఓకే. ఇది ఓన్లీ టెక్నికల్ పార్ట్. నాన్ టెక్నికల్ కావాలంటే మీరు 1,999 పే చేసి మన నెక్స్ట్ లెవెల్ వెబ్‌సైట్‌లో గాని, యాప్‌లో గాని తీసుకోవచ్చు. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను వీడియో చేశాను. మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఆల్ 5 సబ్జెక్ట్స్ విల్ బి కవర్డ్ ఇన్ థాట్. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి 2,999లో ఏమొస్తుంది, 999లో ఏమొస్తుంది అనేది మొత్తం చెప్తాను నేను. జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. ఇప్పుడు మీ సిలబస్‌కి వెళ్దాం. సో, ఈ ఈ ప్యాకేజ్‌లో మీకు కవర్ అయ్యే సబ్జెక్ట్స్ చూపిస్తున్నాను చూడండి. మన నెక్స్ట్ లెవెల్ నుంచి నెట్వర్క్స్ ఇస్తాను, యాక్సెస్. కాంప్రహెన్సివ్ కోర్స్ మొత్తం ఇస్తాను. క్రాష్ కోర్స్ ఇస్తాను. అంటే క్రాష్ కోర్స్ రీసెంట్‌గా నేను చెప్పిన కోర్స్ ఉంటుంది. కాంప్రహెన్సివ్ కోర్స్ 70 అవర్స్ నెట్వర్క్స్ క్లాస్ మీకు అవైలబుల్‌గా ఉంటుంది ఇందులో. దాంతో పాటు డిజిటల్ ఇస్తాను. విత్ నోట్స్. ఈ క్లాస్‌లో మీకు మొత్తం మన కోర్స్‌కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ చెప్తున్నాను. మళ్ళీ సేమ్ డౌట్స్ నన్ను అడగొద్దు. క్లాస్ మీరు రికార్డెడ్‌లో ఉంటాయి. లైవ్ క్లాసెస్ అయినా, లైవ్ మిస్ అయినా మీరు రికార్డెడ్ వాచ్ చేయొచ్చు. క్లాస్ అయిపోయాక క్లాస్‌లో మేము పీడీఎఫ్స్ యాడ్ చేస్తాం. మీరు నోట్సెస్ తీసుకోవచ్చు. సో, నోట్సెస్ విల్ బి అవైలబుల్ ఇన్ ద క్లాస్ అండ్ ఇన్ క్లాస్ వి డూ ఎనఫ్ నంబర్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ ష్యూర్. ఓకే. ఇప్పుడు చూడండి. డిజిటల్‌కి కూడా 2 కోర్సెస్ ఇస్తాను నేను. కాంప్రిహెన్సివ్ కోర్స్ ఇస్తాను. క్రాష్ అప్‌కమింగ్ నెక్స్ట్ వీక్ నుంచి లైవ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆ లైవ్ క్లాసెస్ యాక్సెస్ కూడా ఇస్తాను. మీరు లైవ్ చూడాలనుకుంటే లైవ్ చూడొచ్చు. రికార్డెడ్ కావాలంటే రికార్డెడ్ చూడొచ్చు. దాంతో పాటు యూ కెన్ సెలెక్ట్ ద కోర్స్. మీ దగ్గర ఎక్కువ టైమ్ ఉంటే కాంప్రిహెన్సివ్ చూస్తారు. తక్కువ టైమ్ ఉంటే క్రాష్ చూసుకోవచ్చు. కానీ నేనైతే డిజిటల్‌కి మన ఈసీ స్టూడెంట్స్ అయితే కాంప్రిహెన్సివ్ చూడమనే సజెస్ట్ చేస్తా. నెట్వర్క్‌కి ఏది చూసినా ఓకే. నో ప్రాబ్లమ్ మీరు నేర్చుకోగలుగుతారు. కంట్రోల్ సిస్టమ్స్ కూడా నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. ఇవి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కంట్రోల్ సిస్టమ్స్ యొక్క క్రాష్ వచ్చి జూలై 11థ్ నుంచి మార్నింగ్ 6:30 టు 9 AM క్లాస్ జరుగుతుంది. మీరు క్లాస్ మిస్ అయినా సరే రికార్డెడ్‌లో చూడొచ్చు. నో ప్రాబ్లమ్. మైక్రో ప్రాసెసర్‌కి ఐ విల్ ప్రొవైడ్ యూ ద కాంప్రిహెన్సివ్ రికార్డెడ్ వెర్షన్ విత్ నోట్స్. ఇదొక 20 అవర్స్ కంటెంట్ ఉంది. రెడీగా ఉంది. మీకు అది కూడా రికార్డెడ్ నేను ప్రొవైడ్ చేస్తాను. క్రాష్‌లో ఒక 5 అవర్స్ చెప్తాను. మీరు అది కూడా చూడొచ్చు. కానీ మీ కేస్‌లో ఎందుకంటే మీరు ఈసీ స్టూడెంట్ కాబట్టి ఐ సజెస్ట్ యూ గో టు ద కాంప్రిహెన్సివ్ కోర్స్ ఫర్ మైక్రో ప్రాసెసర్ అండ్ డిజిటల్. ఇవన్నీ కూడా మీకు ఈ కోర్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు ఇక్కడ వరకు మన మన పర్టిక్యులర్ వాట్ వి కాల్ నెక్స్ట్ లెవెల్ నుంచి మీకు నెక్స్ట్ లెవెల్ యాప్‌లో కానీ, వెబ్‌సైట్‌లో కానీ ఈ కోర్సెస్ మీరు చూసుకోవచ్చు. ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఆగస్ట్‌లో స్టార్ట్ చేస్తాం దీని లైవ్ క్లాస్. వెరీ గుడ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. అంటే ఇక్కడి వరకు ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రం మేము తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా మీకు ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఎవ్రీథింగ్ చెప్తున్నాను నేను. జెన్యూన్‌గా, ఓపెన్‌గా. ఈవెన్ ఎనలాగ్ కూడా ఇంగ్లీష్‌లో స్టార్ట్ అవ్వబోతుంది. కానీ యూ కెన్ కీప్ యువర్ ఎక్స్‌పెక్టేషన్ బియాండ్ 100 ఆల్సో యూ విల్ గెట్ సాటిస్ఫైడ్. That much kind of content you will be getting it for analog. Either you will getting comprehensive plus crash or comprehensive we will be providing you. ఇది లైవ్ యూ కెన్ వాచ్. లైవ్ మిస్ అయినా మీరు రికార్డెడ్ లో చూసుకోవచ్చు. మెజర్మెంట్స్ కి సురేంద్ర సార్ ఆల్రెడీ క్రాష్ లో కంప్లీట్ చేసిన రికార్డింగ్ ఇస్తాను. మెజర్మెంట్స్ అనేది మీకు ట్రాన్స్కోకి ఎస్పీడీసీఎల్ కి అవసరం లేదు. కేవలం జెన్కో ఎగ్జామ్ కి మాత్రమే కావాలి. జెన్కో ఎగ్జామ్‌కి మాత్రమే మెజర్మెంట్స్ అనేది అవసరం. మిగతా దేనికి మీకు మెజర్మెంట్స్ అనేది అవసరం లేదు. సో, ఈ సిలబస్ మొత్తం వాట్ ఇట్ ఈస్ కవరింగ్ మొత్తం మీ ట్రాన్స్‌కోకి సంబంధించిన సిలబస్, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్‌కి సంబంధించిన కామన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి. చూడండి, ఈఎంఎఫ్‌టికి సురేష్ విఎస్ఆర్ సార్ టీచ్ చేస్తారు. హి ఈస్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద ఇండియా ఫర్ ఈఎంఎఫ్‌టి. మీరు గూగుల్‌లో అయినా కొట్టి చూడొచ్చు. ఈఎంఎఫ్‌టికి అసల నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అట్లాగే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌కొచ్చేసరికి it is already a recorded content. I think it is recorded by our KV Swami sir only. He is also the best faculty, no doubt in it. దాంతో పాటు కమ్యూనికేషన్స్ ఐ థింక్
అనదర్ ఫ్యాకల్టీ ఐ డోంట్ నో ఎర్లియర్ కాబట్టి చెప్పొచ్చు అనుకుంటా. సాకేత్ సార్ రికార్డ్ చేశారు అది. ఇట్ ఈస్ అరౌండ్ 30 అవర్స్ కంటెంట్. ఇట్ ఈస్ నాట్ కాంప్రిహెన్సివ్ కంటెంట్. దాంట్లో 30 అవర్స్ కంటెంటే ఉంటుంది. ఈడీసీ ఐ థింక్ ఓన్లీ అగైన్ సురేష్ విఎస్ఆర్ ఓన్లీ టాట్ ఇట్. ఈ 4 సబ్జెక్ట్స్‌కి ఏంటంటే మీరు గేట్ ప్రో యాప్ ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ 999 అనేది ప్రైస్. సో మీరు మన దగ్గర 2999 పెట్టి కోర్స్ తీసుకున్న తర్వాత ఈ యాప్ నాకు మెసేజ్ చేస్తే నేనేం చేస్తానంటే ఈ రికార్డెడ్‌లో ఈ 4 సబ్జెక్ట్స్ చూడడానికి సెకండ్ యాప్ గేట్ ప్రో యాప్‌లో ఉంటుంది. ఆ కోర్స్ ఎలా పర్చేస్ చేయాలనేది మీకు నేను గైడ్ చేస్తాను. సో 2999 ప్లస్ 999 అంటే యూ ఆర్ గెట్టింగ్ ఇట్ ఫర్ 3998 9 పెడదాం బాగుంటుంది కదా! సో దిస్ ఈస్ ద కోర్స్ ప్రైస్. సో ఈ కోర్స్ అన్ని మన సురేష్ సార్‌తో ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని చెప్పించలేను. ఆల్రెడీ నేను గేట్‌లో చెప్పిస్తున్నాను. కానీ ఇట్ విల్ టేక్ 1 మంత్ టు కంప్లీట్ దెమ్. 1 మంత్‌కి మీ ఎగ్జామ్ అయిపోతుంది కదా! ఈ మంత్ ఎండ్‌కి అవి కంప్లీట్ అవుతాయి ఖచ్చితంగా. అప్పటికి మీ ఎగ్జామ్ అయిపోతుంది కదా! పాసిబిలిటీ ఉంటే మన గేట్‌లో సిగ్నల్స్, ఈడీసీ తెలుగులో చెప్తున్నారు. ఆ వీడియోస్ కూడా మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. సో ఐ రోట్ హియర్. ఈ 2 కూడా మీకు సిగ్నల్స్ అండ్ ఈడీసీ ప్రస్తుతానికి అవుతున్నాయి. గేట్ సిలబస్ ప్రకారం ఇవి కవర్ అవుతాయి. ఇట్ ఈస్ ఏడబ్ల్యూఈ సిలబస్ ప్రకారం సెపరేట్‌గా చెక్ చేసి చేసినవి అయితే కాదు. ఈఎంఎఫ్‌టీలో మాత్రం నేను సార్‌తో ఇప్పుడే మాట్లాడి కనుక్కున్నాను. తో సహా ప్రతి టాపిక్ ఇందులో ఉంటుంది. మీకు సిలబస్ ప్రకారం ఏ టాపిక్ కావాల్సినా అన్నీ ఇందులో కవర్ అవుతాయని చెప్పారు. సో ఇప్పుడు 1, 2 చిన్న టాపిక్స్ మనకి ఈ కోర్స్‌లో కవర్ కావు. అవి నేను క్లియర్‌గా చెప్పిన తర్వాతే మీరు కోర్స్ తీసుకోండి. సో దిస్ ఈస్ వాట్ వీ హావ్ ప్లాన్డ్ ఫర్ యూ. ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగొచ్చు. చూడండి రికార్డెడ్‌లో ఆల్రెడీ అవైలబుల్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీకు లైవ్‌లో జరిగే సబ్జెక్ట్స్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నాయి. డిజిటల్ క్రాష్ మళ్ళీ జరుగుతుంది. మీరు కావాలంటే చూడొచ్చు. కంట్రోల్ సిస్టమ్స్ ఒకటి అనలాగ్ తప్పితే మిగతావన్నీ రెడీగా రికార్డెడ్‌లో ఉన్నాయి. గాట్ ఇట్? నాకు కుదిరితే మీకు ఈడీసీ అండ్ సిగ్నల్స్ ఫ్రెష్ లైవ్ కంటెంట్ కూడా రికార్డెడ్‌లో పెట్టి మీకు ఇస్తాను ఖచ్చితంగా. ఐ విల్ ప్రొవైడ్ దెమ్. ఈ 2 ఖచ్చితంగా నేను మీకు యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. ఈడీసీ అండ్ సిగ్నల్స్. కాకపోతే ఇవి హెవీ కంటెంట్ ఉంటుంది. అంటే ఇది 70 అవర్స్ ఉంటుంది. ఇది 100 అవర్స్ ప్లస్ ఉంటుంది. అది ఈ మంత్ ఎండ్‌కి కంప్లీట్ అవుతాయి కాబట్టి ఇప్పటి వరకు అయిన పార్ట్ అయినా సరే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఆల్రెడీ రికార్డెడ్‌లో అయితే అన్నీ ఉన్నాయి. సో ఈ 4 సబ్జెక్ట్స్‌కి ఏంటంటే క్లాస్ రూమ్ నోట్స్ ఉండదు. కానీ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. మన సబ్జెక్ట్స్‌కి కూడా సేమ్. మన సబ్జెక్ట్స్‌కి నోట్సు ఉంటుంది. స్టడీ మెటీరియల్ కూడా ఇస్తాము. ఆ స్టడీ మెటీరియల్ అనేది మీకు ప్రాక్టీస్ క్వెషన్స్‌కి. ఆహ్, ఇది కాకుండా యూ కెన్ అండర్‌స్టాండ్ హియర్. అర్థమైంది కదండీ! సిగ్నల్స్, ఈఎంఎఫ్‌టీ, కమ్యూనికేషన్, ఈడీసీకి మాత్రం యూ నీడ్ టు టేక్ ద 999 పెట్టి సురేష్ విఎస్ఆర్ సార్‌తో నేను ఇంటిగ్రేట్ అయ్యి ఈ కోర్స్‌ని లాంచ్ చేస్తున్నాను. సో సార్‌కి సంబంధించిన యాప్ నుంచే ఆ 999 అనేది మీరు పర్చేస్ చేయాలి. 2999 పెట్టి మన యాప్‌లో మిగతా సబ్జెక్ట్స్ పర్చేస్ చేయాలి. దట్ విల్ కవర్ యువర్ హోల్ టెక్నికల్ పార్ట్. నాన్ టెక్ పార్ట్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. 1999 పెట్టి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు లెట్ మీ గో టు యువర్ సిలబస్. చూడండి ఇక్కడ ఇది నేను ఈ కోర్స్ లాంచ్ చేయాలని అంత ఇంట్రెస్టెడ్‌గా ఏమి లేను. ఐ డోంట్ మైండ్ వెదర్ యూ పీపుల్ అంటే దానికేమి రిసోర్సెస్ లేవు సార్. కొంచెం గైడ్ చేయండని నాకు డైలీ కాల్స్ వస్తున్నాయి. వస్తున్నప్పుడు నేను ఆలోచించి నా దగ్గర ఉన్న అవైలబుల్ కంటెంట్‌ని ఒక బండిల్‌గా చేసి మీకిస్తే మీరు చదువుకుంటారు కదా! అని చెప్పి ఆలోచించే ఈ కోర్స్ లాంచ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించి ఐ మీన్ ఆహ్, ఎగ్జామ్స్ అనేవి మనము పాసిబిలిటీ ఉంటే పెడతాం. కానీ నేను ప్రామిస్ చేయట్లేదు. ప్రామిస్ చేసి ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ప్రామిస్ బ్యాక్. రైట్. సో దోస్ థింగ్స్ ఐ వాంట్ టు సే. అందులో ఇండివిడ్యువల్ సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. నెట్వర్క్స్‌కి ఇండివిడ్యువల్ సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్ పెడతాను. డిజిటల్‌కి పెడతాను మీకు. కంట్రోల్ సిస్టమ్స్‌కి ఇండివిడ్యువల్ సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్ ఉంటుంది. అనలాగ్‌కి ఇండివిడ్యువల్ సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇవన్నిటికి అయితే సబ్జెక్ట్స్ వైస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. సార్ ప్రొవైడ్ చేసే కంటెంట్‌లో కూడా నేను సార్‌తో మాట్లాడతాను. పాసిబిలిటీ ఉంటే సార్ కూడా ఎగ్జామ్స్ మీకు కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఇంకా వేరే రిసోర్సెస్ మన దగ్గర లేవు సార్, మీరు ఎలాగైనా చదవాలని అనుకుంటున్న వాళ్ళకి కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అందరూ మంచి టీచర్స్ టీచ్ చేసిన కంటెంటే ఇది. ఇందులో మీరేమి వర్రీ అవ్వాల్సిన పని లేదు. నేను ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్ పెట్టాను. ఎందుకంటే ఓకే. ఓ 10 మంది చదువుకుంటా, 100 మంది చదువుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ లెట్ మీ గివ్ ఇట్ దట్స్ ఇట్. బట్ ఐ యామ్ గివింగ్ యూ 3 మంత్స్ వాలిడిటీ ఓన్లీ ఫర్ దిస్. ఓకే. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి మిస్‌యూటిలైజ్డ్. ఇప్పుడు చూడండి ఎలక్ట్రానిక్స్ బ్యాచ్‌కొచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ సర్క్యూట్స్ అన్నాడు. కిర్చాఫ్స్ థియరమ్స్ 1 పోర్ట్, 2 పోర్ట్ ఫంక్షన్ అన్నాడు. స్టాటిక్ డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మళ్ళీ ఇదంతా మెజర్మెంట్స్ పెట్టేసాడు. ఇక్కడ ట్రాన్స్‌డ్యూసర్స్ పెట్టాడు. సో నేను ఇదేం కవర్ చేయట్లేదు మీకు. ప్రామిస్ చేయట్లేదు. నేను ఈ మెకానికల్ మెజర్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కానీ దీనికి మీరు ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంటేషన్ గేట్‌కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా మీకు దొరికితే
దాని నుంచి చదువుకోవచ్చు మీరు. కానీ నేను చెప్పేది ఏంటంటే మేము ఇది కవర్ చేయము. అది ముందే చెప్తున్నాను నేను. అట్లా అర్థమైందా? మేము ఓన్లీ టెలికామ్‌కి సంబంధించిన సిలబస్ మాత్రమే కవర్ చేస్తాం. ఓకే. డిజిటల్‌లో కూడా 2, 3 టాపిక్స్ మిస్ అవుతున్నాయి. అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. చూసిన తర్వాతే మీరు తీసుకోండి. డోంట్ వరీ. ఆ ప్రాసెస్ కంట్రోల్ ఉంది గదా! ఆహ్, ఐ థింక్ దీస్ ఫ్యూ థింగ్స్ విల్ బి కవర్డ్. ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇది కూడా మేము కవర్ చేయము. ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ మనం కవర్ చేయట్లేదు. ట్రాన్స్‌డ్యూసర్స్ మనం కవర్ చేయట్లేదు. మెజర్‌మెంట్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తాము. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు ఇది జెన్‌కో ట్రాన్స్‌కో సిలబస్. ఇది మనకి ఎస్‌పీడీసీఎల్ కానీ ట్రాన్స్‌కో డిస్కమ్ అన్నిటికి సిలబస్. ఇందులో చూస్తే మీకు కేసీఎల్, ఆర్ఎల్ సర్క్యూట్స్, ఆర్ఎంఎస్ ఇదంతా నేను నెట్వర్క్స్‌లో కవర్ చేశాను. ఓకే. ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్స్ మీరు సిగ్నల్స్‌లో చదువుతారు. నెట్వర్క్ అనాలిసిస్ యూజింగ్ లాప్లేస్ అంటే మనం ఆర్ఎల్, ఆర్‌సీ సర్క్యూట్స్‌లో అవి ఆల్రెడీ ట్రై చేసాము. ఇప్పుడు లిజన్ హియర్. ఈడీసీకొచ్చేసరికి ఈడీసీ సార్ విల్ కవర్ ఇట్. దాని ప్రకారం కంటెంట్. ఈ డిజిటల్ సర్క్యూట్స్‌లో నేను ఈ పార్ట్ కవర్ చేయట్లేదు. వేవ్ షేపింగ్ అనేది మనం కవర్ చేయము. మల్టీ వైబ్రేటర్స్ అనలాగ్ టీచర్ విల్ టీచ్. నేను కూడా డిజిటల్‌లో కొంచెం చెప్తాను. ఏస్టేబుల్, బైస్టేబుల్, మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యూజింగ్ డిజిటల్ సర్క్యూట్స్ అనేది ఆల్రెడీ చెప్పాను. స్వీప్ జనరేటర్ దనేది నేను చెప్పను. వేవ్ షేపింగ్, స్వీప్ జనరేటర్ మీకు మిస్ అవుతుంది. అంటే నేను ఇచ్చిన కోర్స్‌లో ఇవి రికార్డెడ్‌లో ఇవి లేవు. మల్టీ వైబ్రేటర్స్ ఉంటుంది. వేవ్ షేపింగ్ ఒకటి, స్వీప్ జనరేటర్ ఒకటి ఉండదు. నంబర్ సిస్టమ్స్ ఉంటుంది. లాజిక్ గేట్స్ ఉంటుంది. కౌంటర్స్ ఉంటుంది. ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ కోడ్స్ అంటే పారిటీ కోడ్ అనేది మనకి ఇందులో నేను డిజిటల్‌లో చెప్పలేదు. హ్యామింగ్ కోడ్ అంటాం కదా! హ్యామింగ్ కోడ్ చెప్పలేదు. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఉంటుందమ్మా. ఆప్ యాంప్ అప్లికేషన్స్ సంబంధించినవి మీరు దాంట్లో చదువుతారు అనలాగ్‌లో. ఐసీ కంపారేటర్ సర్క్యూట్స్, డి టు ఏ టు డే కన్వర్టర్స్ ఇవన్నీ మనం కవర్ చేసాం. అంటే 1, 2 మిస్ అయినా సరే అది చెప్పడం నా బాధ్యత. నేను అది చెప్పకుండా డిజిటల్ ఉంది చదివేసుకోండి అని చెప్తే అది నా తప్పవుతుంది కాబట్టి నేను క్లియర్‌గా చెప్తున్నాను. నేను డిజిటల్‌లో ఏం కవర్ చేశానో. కానీ ఆ డిజిటల్ కాంప్రిహెన్సివ్ కోర్స్ మీరు చదివితే వీఎల్ఎస్ఐ ఇంటర్వ్యూతో సహా దేన్నైనా క్రాక్ చేయగలుగుతారు. గేట్‌కి సంబంధించి, ఈఎస్‌సికి సంబంధించి దేనికైనా సరే ఇట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ డిజిటల్ మీరు నేర్చుకోవడానికి. ఒరిజినల్‌గా ఓన్లీ డిజిటల్, ఓన్లీ నెట్వర్కే నేను 999కి ఇస్తాను. అట్లాంటిది మీకు అన్నీ కలిపి 2999కి ఐ యామ్ ప్రొవైడింగ్ థట్. ఓకే. సో ఇవన్నీ సురేష్ వీఎస్ఆర్ సార్ కవర్ చేస్తారు. మైక్రో ప్రాసెసర్‌కొచ్చేసరికి మీకిచ్చిన దాంట్లో 8085 మైక్రో ప్రాసెసర్ కవర్ చేశాను. ఒక లెక్చర్ పెడతాను. ఆ లెక్చర్‌లో ఏంటంటే 86 బేసిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ బేసిక్స్ వచ్చేలా చూస్తాను. అది ఒకసారి నేను చెక్ చేస్తాను. ఆ వీడియో ఉండే ఉంటుంది. ఐ విల్ కీప్ ఇట్. మిగతావి దీనికైతే నోట్స్‌తో సహా ఎవ్రీథింగ్ ఐ విల్ ప్రొవైడ్. సో, కమ్యూనికేషన్స్‌కి మీకిచ్చే కోర్సు 30 అవర్స్ కోర్స్ మాత్రమే. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ క్రాష్ ఫాస్ట్ ఫార్వర్డ్ కోర్స్. ఇన్ ద లిమిటెడ్ టైమ్ యూ కెన్ ప్రిపేర్ ఇట్. సో, అన్నీ చెప్పడం అనేది నా బాధ్యత కాబట్టి ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. సో, ఈ కోర్స్ మీకు సూటబుల్ అని అనుకుంటే డెఫినైట్‌లీ యూ కెన్ టేక్ ఇట్. దానికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. 9705861166. మన నెక్స్ట్ లెవెల్ వెబ్‌సైట్‌లో కోర్స్ అనేది నేను ఐ థింక్ బై టుడే ఈ రోజే లాంచ్ చేస్తాను. మీరు ఇప్పుడే వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. కోడ్ అలాంటివి ఏమీ లేవు. డైరెక్ట్ ఐ యామ్ కీపింగ్ ద ఫ్లాట్ ప్రైస్ ఆఫ్ 2999. ఈ 2999 తీసుకున్న తర్వాత 999 కోర్స్ ఎలా తీసుకోవాలనేది నాకు మెసేజ్ చేస్తే నేను మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా ఆ మిగతా 4 సబ్జెక్ట్స్‌కి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇది గేట్ ప్రో యాప్‌లో ఉంటుంది. ఇది మన నెక్స్ట్ లెవెల్ యాప్‌లో ఉంటుంది. క్లాసెస్ సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే చూడండి. క్లాసెస్ అనేవి మీరు వెబ్‌సైట్ నుంచి లాగిన్ అయ్యి చూడొచ్చు. యాప్ నుంచి కూడా చూడొచ్చు. ఎట్ ఏ టైమ్ వన్ డివైస్ కెన్ బి యాక్సెస్డ్ టు అవాయిడ్ మిస్‌యూటిలైజేషన్. మీరు లైవ్ మిస్ అయినా రికార్డెడ్‌లో చూడొచ్చు. ఆల్రెడీ కొంచెం రికార్డెడ్‌లో మనం ప్రొవైడ్ చేస్తాం. సో, 3 మంత్స్ ఈ కోర్స్‌కి నేను వాలిడిటీ ఇస్తున్నాను. ఒకవేళ ఎగ్జామ్ డిలే అయితే మాత్రం డిలే ఇప్పుడు ఎంతవరకు అయినా సరే దానికి నేను ఐ విల్ హెల్ప్ యూ. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే. అంటే మరి 2 ఇయర్స్ డిలే అవ్వదు కదా! సో, దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రమ్ మై సైడ్. సో, మీరు అడిగిన మోస్ట్ అవైటెడ్ APAW టెలికామ్ కోర్స్ ఈస్ లైవ్ నౌ. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్ ఇట్. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మన వెబ్‌సైట్‌కెళ్ళి మీరు ఆ కోర్స్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. అందులో గేట్ అండ్ ఈఎస్‌సి సెక్షన్‌లో, గేట్ అండ్ ఏడబ్ల్యూ సెక్షన్‌లోకి వెళ్తే ఈ కోర్స్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. దాంతో పాటు నాన్ టెక్ కోర్స్ వచ్చి మీకు 1999. సో, ఇది 2999 ప్లస్ 999 ప్లస్ దిస్ వన్. నాన్ టెక్ మొత్తం డీటెయిల్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను కదమ్మా! ఒకసారి ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది. సో, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ క్వెషన్. సార్ ఈ జాబ్ ప్రిఫరబులా అంటే ఈసీ స్టూడెంట్‌కి ఈ జాబ్ అసల ఈ 50 డేస్ ప్రిపేర్ అయిపోతే వచ్చిందా అంటే ఇవన్నీ వాటికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్.
మీరు 50 డేస్‌లో మీరేం చేయగలరో అది చేయండి. సార్ 50 డేస్ మీరు ఖాళీగా ఉంటారా? ప్రిపేర్ అవుతారా? ప్రిపేర్ అవ్వడం వల్ల ఎంతో కొంత నేర్చుకుంటాను సార్ అనే ఫీలింగ్ ఉంటే నేర్చుకోండి. ఎందుకంటే 50 డేస్‌లో 25 పోస్ట్‌లో ఇప్పుడు స్టార్ట్ చేసి ప్రిపరేషన్ చేసేసి ఆ 25 పోస్ట్‌లో పోస్ట్ కొట్టేస్తాను సార్ అంటే అది పాసిబిలిటీ ఉందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ ఆల్సో. ఎందుకంటే ఈ 30 మార్క్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తే అండ్ ఈ 70లో 1, 2 సబ్జెక్ట్స్ వదిలేసిన మిగతా సబ్జెక్ట్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తే మీకు ఒక మంచి స్కోర్ వస్తాయి. కాంపిటీషన్ తక్కువగా ఉండుంటే ఆ టైంలో మీ లక్ ఫేవర్ అవ్వచ్చు. అదర్‌వైజ్ 20 పోస్ట్‌కి డెఫినెట్‌లీ టాపర్స్ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తే రావచ్చు. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబబిలిటీ ఏంటంటే రియల్ టాపర్స్ ఆఫ్ గేట్, ఈసీ ఇలాంటి వాళ్ళు ఈ జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం చూపించరు. ఎందుకంటే గేట్‌లో వీఎల్ఎస్ఐ డొమైన్ ఈస్ బూమింగ్ లైక్ ఎనీథింగ్. ద పే దే విల్ బి గెట్టింగ్ ఇన్ వీఎల్ఎస్ఐ డొమైన్ ఈస్ నాట్ ఈవెన్ కంపారబుల్ టు వాట్ యూ విల్ గెట్ హియర్. అంటే ఈవెన్ దేర్ ఆర్ ప్యాకేజెస్ విచ్ ఆర్ అప్రోచింగ్ 1 క్రోర్ ఎట్సెట్రా ఇన్ ద వీఎల్ఎస్ఐ డొమైన్. సో ఖచ్చితంగా గేట్ టాపర్స్ వీళ్ళందరూ కూడా అదే ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ కాంపిటీషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తక్కువ ఉండొచ్చు. బట్ హోమ్ టౌన్ సార్, నా ఓన్ స్టేట్‌లో నేను ఉంటాను సార్. గవర్నమెంట్ జాబ్ రిలాక్స్డ్‌గా లైఫ్ లీడ్ చేస్తాను సార్ అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. సో ఇట్స్ అన్ ఇండివిడ్యువల్ చాయిస్ అని నేను చెప్తాను. సో బట్ సబ్జెక్ట్ నేర్చుకున్నది ఎక్కడికి పోదు. 50 డేస్ మంచి ఎఫర్ట్ ఇవ్వండి. అది మీకు ఖచ్చితంగా ఏదో విధంగా హెల్ప్ అవుతుంది. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ అబౌట్ ద కోర్స్ అండ్ ఆల్ డీటెయిల్స్. సో విచ్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ.